కొన్ని ఇంటర్లింక్స్ కనిపిస్తున్నాయి. సో మంగ్లీతో కొంత ట్రావెల్ చేసిన ఎపిసోడ్స్ ఉన్నాయి. సో మంగ్లీ పేరును వాడారంటే మంగ్లీ దీని వెనకాల ఉందా అని పోలీస్ ఇన్వెస్టిగేషన్లో బయటకు రావాలి. బట్ వాట్ ఎవర్ బాధితులకు న్యాయం జరగాల్సినటువంటి అవసరం ఉంది. సో 100 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందంటే ఖచ్చితంగా బాధితుల పక్షాన ఇటు పోలీసులతో పాటు ప్రభుత్వంతో పాటు మంగ్లీ కూడా నిల్చోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ తప్పు చేయకపోతే, తప్పు చేస్తే మంగ్లీని కూడా శిక్షించాల్సిందే అన్నటువంటి వాదన కూడా బలంగా తీసుకురావాల్సిందే. రైట్, మనతో పాటు జాయిన్ అవుతున్నారు బాధితులు ఉన్నారు, తో పాటు కిషన్ రాజ్ చౌహాన్ గారు ఉన్నారు, మంగ్లీ తరపు న్యాయవాది మనతో పాటు జాయిన్ అయ్యారు. కిషన్ రాజు గారు నమస్తే. నమస్తేనండి. సో ఏంటి ఈ కేసులో మంగ్లీ వెనకాల ఉంది. సో మంగ్లీ ఈ నెట్వర్క్ నడిపిస్తోంది. ఆల్మోస్ట్ 150 కోట్ల నుంచి 200 కోట్ల రూపాయల వరకు ట్రాన్సాక్షన్ జరిగింది, భారీ స్కామ్ జరిగింది అన్నటువంటి వాదనలు వినిపిస్తుంది. అడ్వకేట్ సుబ్బారావు ఇప్పటికే పంజాగుట్ట పిఎస్లో ఆయన కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. సో ఎపిసోడ్ ఏం చెప్తున్నారు, సో మీ వర్షన్ ఏంటి, సో ఇప్పటివరకు వస్తున్నటువంటి ఆరోపణలు కానీ ఈ కేసు విషయంలో మీ దగ్గర ఉన్నటువంటి విషయాలు ఏంటి? సార్, నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఈ మేడంకి ఇలాంటి సంబంధం లేదని క్లియర్గా చెప్తున్నాను. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేయండి, హిమకాంత్ రెడ్డి గారు ఒక మీడియాలో ఏమన్నారు, 2020 నుంచి నాకు ఈ మధు గారు పరిచయం అన్నారు. మేడం ఏమైనా 2020 నుంచి పరిచయమా? ఏమైనా అప్పటి నుంచి అలిగేషన్ తీసుకొస్తున్నారు ఆమె మొన్న పరిచయం అయింది ప్రోగ్రామ్ లో. వీళ్ళు ఆల్రెడీ బిజినెస్ పబ్లిక్ కి ట్రాప్ చేయడంలో ఫస్ట్ వాళ్ళు ముందున్నారు. అక్కడ ప్రజలకి ఒక్కొక్క దగ్గర 20 లక్షలు తీసుకొని 2 లక్షల ఇంట్రెస్ట్ ఇవ్వడము, 10 లక్షలు తీసుకొని 10 లక్ష రూపాయలు ఇంట్రెస్ట్ ఇవ్వడము, అలా వాళ్ళ ప్లాన్స్ ఆల్రెడీ ఎగ్జిక్యూట్ ప్రజలలో చేసిన తర్వాత ఆల్రెడీ ప్రజలని వాళ్ళు ట్రాప్ చేయడం జరిగింది. ఆ ట్రాప్ లో మేడం ని ప్రోగ్రామ్ లో ఇన్వాల్వ్ చేస్తూ, సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ మధు అనే వ్యక్తి మేడం కి కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి. ఒక ప్రోగ్రామ్ జరిగినప్పుడు ఆ ప్రోగ్రామ్ ఉంది మేడం, ఆ ప్రోగ్రామ్ కి మీరు ఇన్వైట్ చేస్తున్నాం రండి అంటే, ఓకే మా బ్రదర్ ఉన్నాడు, సో మా బ్రదర్ వచ్చేసి ఏమైనా ఉంటే కోఆర్డినేషన్ చేసుకోండి అంటే అక్కడ నుంచి తనకు పరిచయం అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకు ఎలాంటి రిలేషన్షిప్ లేదు, వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ కూడా కారు, వాళ్ళు ఒకటే కమ్యూనిటీ బంధువు. అంతేగాని ప్రతిదీ తనని అలిగేషన్ చేయడం, ఈ మైక్రో ఫైనాన్స్ తో తనని అలేజ్ చేయడం అనేది కరెక్ట్ కాదని నేను అంటున్నాను. బట్ ఇదే మధు నుంచి మంగ్లీ తమ్ముడు శివకి అమౌంట్ ట్రాన్స్ఫర్ అయింది, 3 సార్లు ట్రాన్సాక్షన్ జరిగాయి, అమౌంట్స్ అన్ని వెళ్ళిపోయాయి అని చెప్పేసి. సో ఇది బాధితుల నుంచి జరిగినటువంటి ఆ అమౌంటే, అవే ట్రాన్సాక్షన్ జరిగినటువంటి అనుమానాలు కూడా వస్తున్నాయి. సో ఇంత పరిచయం ఉన్నా కానీ ట్రాన్సాక్షన్ సంబంధించినటువంటి విషయాలు ఎట్లా చూడాలా? ఇప్పుడు బాధితుల నుంచి ట్రాన్సాక్షన్ జరిగిందని మధుకి పబ్లిక్ కి, అదే విధంగా ఈయనకు ట్రాన్సాక్షన్ జరిగింది అంటున్నారు కదా. వీళ్ళకి ఆల్రెడీ ఒక ప్లాట్ గురించి ట్రాన్సాక్షన్ జరిగింది అన్నారు. సో దానికి సంబంధించిన ఉండొచ్చు. ఆయనకు 1,50,000 అనేది పెద్ద మొత్తంలో కాదు కదా. వీళ్ళైతే 200 కోట్లు 300 కోట్లు అంటున్నారు. 1,50,000 ఆ కోణంలో మనం ఎట్లా చూడగలము? అదైతే ఆ కోణంలో ట్రాన్సాక్షన్ ఎంత జరిగింది అంటున్నారు? 1,50,000 జరిగింది అంతే అంటున్నారా? ఇప్పుడు సునీల్ గారు చెప్పిన ప్రకారం 1,50,000 అన్నారు. నేను విన్నాను, దాన్ని నేను అండర్లైన్ చేసుకున్నాను. సో దట్ 1,50,000 ఏదో అయిందని అన్నారు. సో 1,50,000కి ఈ 200 కోట్లు 300 కోట్లకి లింక్ ఎట్లా పెట్టగలము? ఏదైతే ప్రాపర్టీ ట్రాన్సాక్షన్ జరిగిందో ఆ ట్రాన్సాక్షన్ లో ఈ 1,50,000 కూడా దేనికో సంబంధించి ఉండొచ్చు కదా. అంటే దీంట్లో కూడా పాయింట్ ఉంది. విత్డ్రాల్ చేసుకునేంత అమౌంట్ అయితే కనుక చిన్న అమౌంట్స్ ఉంటాయి, భారీ అమౌంట్లు అయితే అది వేరే రకంగా ఉంటుంది. సో విత్డ్రాల్ అనేటువంటి పదం వేరే ఉంటుంది. విత్డ్రాల్ ఇస్ సంథింగ్ మనం ఆలోచించేది క్లియర్ గా చెప్తున్నాడు. 200 కోట్లు 300 కోట్లు అంటే ఆయన అకౌంట్ లో 1 కోటి రూపాయలను పడ్డదా? ఆయన అకౌంట్ లో ఒక 10 కోట్లు పడ్డదా? లేకపోతే ఏ ట్రాన్సాక్షన్ జరిగింది? ఆయన దగ్గర 1,50,000 ట్రాన్సాక్షన్ జరిగితే దాన్ని ఓ కోణంలో తీసుకెళ్తున్నారు. అసలు మీడియా మొత్తం ఒక విధంగా తీసుకెళ్తుంది. అది కాదు, వాళ్ళు ఆల్రెడీ కుమిలిపోతున్నారు. వాళ్ళకి సంబంధం లేని ఇష్యూలో వీళ్ళనే వాళ్ళు ట్రాప్ చేయడం జరిగింది. ఒక మధు అనే వ్యక్తి కమ్యూనిటీ బంధువు కాబట్టి ఒక ప్రోగ్రామ్స్ అనడం వల్లనే యాక్చువల్ గా ఒకటి చూడండి సార్, ఆయన ఏమో లగ్జరీ కార్ లో తిరుగుతుంటాడు. ఎవరు? ఈ మధు అనే వ్యక్తి. ఓ 4-5 కార్లలో తిరిగి ప్రోగ్రామ్ ఉంది మేడం అని అంటే లగ్జరీ కార్లు చూసి ఆయన హిస్టరీ ఏమైనా కనుక్కుంటా ఇమీడియట్ నాకు పని దొరికితే చాలు, నేను పని చూసుకుంటాను, పని చేసుకుని నా ఇల్లు గడుస్తే చాలని తను అనుకుంటది. కానీ ఇక్కడ ఏం జరిగింది, ఆయన ఈ షో ఆఫ్ చేసి, సో నేను వెల్ సెటిల్ ఉన్నానని షో ఆఫ్ చేసేసి ఆ విధంగా ఆమె దీంట్లో ఇంకా కొన్ని డౌట్స్ కూడా ఉన్నాయి.